గారు మాట్లాడుతూ రైతు బంధు అనేది అసలైన రైతులకే దక్కాలి, కొండలకు గుట్టలకు నేను రైతు బంధు చేయనన్నారు. మీరు ఎలా? అవును, అంటే అంటే ఇప్పుడు దీనిలో ఆసాములు ఉన్నారు, 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న ఆసాములు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రజాధనం వృధా కావద్దని ఆయన ఆలోచిస్తున్నాడు. దానిలో తప్పేం లేదు కదా, మరి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే మరి మిగతా ప్రజాధనం వృధా అవుతుంది కదా. ఇంతకుముందు గతంలో ఆయన చేసింది అదే, సీఎం కేసీఆర్ గారి హయాంలో చేసింది అదే. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వేసాడు. మరి వాళ్ళు ఇది ప్రజాధనమే కదా. అప్పులు కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆయన ఉన్న వాళ్ళకే దోషపెట్టాడు. ఆయన లేని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయమనండి. ఆ ఇంప్లిమెంట్ చేయడానికనే ఇప్పుడు ప్రణాళిక రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎలా ఉందన్న? చాలా బాగుంది, చాలా బాగుంది కాబట్టి మేము ఆయన ఎమ్మడున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా ఆయన ఎమ్మడి ఉంటాం, ఆయన ఎమ్మడిని ఉద్యమిస్తాం. వాళ్ళు చేసే ప్రతిపక్షం చేసేదానికి తిప్పికొడతాం. వాళ్ళు నిజాయితీ ఉండి చూపమనండి వాళ్ళ పాలన. మేము కూడా అప్రిషియేట్గా ఫీల్ అవుతాం. మేము ఎప్పుడు అడ్డు రాము, చూపించామండి. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము అడ్డుపోతున్నాం. ఆ అడ్డుపోయి దాన్ని షార్ట్అవుట్ చేసి ఒకటొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం ఈ గవర్నమెంట్లో. రేవంత్ రెడ్డి గారి పాలనకు కేసీఆర్ పాలన తేడా ఎలా ఉంది? ఆయనది అంతా కుటుంబ పాలన, నియంత పాలన. ఆయనకు చేయాలని ఉన్నా కూడా ఆయన ఉన్న శక్తులు కొందరు చేయనీయలేదు. నాకు తెలుసు అనుభవం, నాకు ఆయనతో కేసీఆర్ గారితో గతంలో నాకు అనుభవం అండి. సీఎం గారు చేయదమన్నా చేయనీయలేదు. ఎందుకంటే గతంలో మాది వాల్మీకి సమాజంది మేము చెప్తే అది ఇంప్లిమెంట్ చేయనీకే పోతే అక్కడ ఉన్న గతంలో మాజీ మంత్రి ఎవరైనా నిరంజన్ రెడ్డి గారు దాన్ని ఇంకొక బిల్ పాస్ చేసి సీఎంకు మిస్గైడ్ చేసి, అంటే చెప్పుడు మాటలు విన్నారు కాబట్టి ఆయన ఈరోజు ఓడిపోయారు. ఏది ఇంప్లిమెంట్ కాకుండా వేరే ఉద్యమాలు చేపించి మిస్గైడ్ చేసి ఇంకో బిల్ పాస్ చేసి సెంట్రల్ పంపాడు. ఇదే మా మాజీ మంత్రి వర్యులు. మేము ఓడించాం ఆయనను. నువ్వు ఇలా ఉంటే మా కులానికి అడ్డే ఉంటావు అని చెప్పి మొన్న ఎలక్షన్లో చెప్పి మరీ ఓడించాం. ఎవరిని? వనపర్తి కాన్స్టిట్యున్సీలో. ఆయన చేసిన ద్రోహం మా వాళ్ళకు కొందరికి తెలియక జై నిరంజన్ రెడ్డి అంటున్నారు. కానీ మాకు తెలుసు ఆయన ఏం చేశారో. ఆయన చేసిన కుట్ర ఏంటో మాకు తెలుసు. వీళ్ళకి ఇంప్లిమెంట్ అయితే తెలంగాణ పాలమూరు జిల్లాలో గట్టిగా అవుతారు, మాలాంటిది ఇది అవుతారని. బిడ్డ ఇప్పుడు పాలన ఉన్నది పులిబిడ్డ కేసీఆర్ కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన పాలనలో ఎవ్వడు ఇలాంటి ఆగలు సాగవు. అట్టడుగు వర్గాలకు అన్ని మంచిగా జరుగుతాయి కాబట్టి మేము వెన్నెనుకున్నాం రేవంత్ రెడ్డి గారు వెనుక. ఇప్పుడు ఎప్పుడైనా మా పులిబిడ్డనే, మా జిల్లావాసి కాబట్టి మాకు కూడా చాలా ఇది ఉంది కాబట్టి కొన్ని హాస్పిటల్లో ఏమైనా అన్యాయాలు జరిగితే మేము పోతే న్యాయం జరుగుతుంది వాళ్ళకు. మేము వెళ్ళిన బాధితులు గతంలో మా మీద చాలా లాఠీ చార్జీలు కేసులు ఎన్నో చేశారు. ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎందుకంటే వాళ్ళు చేసే దోపిడీ అడ్డుపడుతున్నాం కాబట్టి. ఇప్పుడు అట్లాంటిది పోతే ఏది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే సీఎం ఒప్పుకోరు, ఈ గవర్నమెంట్లో ఒప్పుకోరు. అప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాబట్టి మా మీద ఎన్నో ప్రయోగించారు. ఇప్పుడు అట్లాంటి ప్రయోగాలు లేవు కదా. ఇప్పుడే చెప్తున్నాను కదా. ఇప్పుడు నా స్టేట్మెంట్ ఇచ్చిన గంట ముందు శ్రీనివాస్ రెడ్డికే చేసిన నేను, ఏది యశోద హాస్పిటల్కి. ఆయన ఏం చెప్పారో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. లేదు, రియల్ ఎస్టేట్ అంతా సన్నకారు రైతులు ఎవరు నష్టపోరు, సన్నకారు రియల్ ఎస్టేట్స్ ఎవరు నష్టపోరు. ఈ హైడ్రా అనేది ఒక మూసినది ఏదైతే ఉందో ఆ మూసినది పక్కన ఆ బ్యాక్టీరియా అక్కడ ఉన్న ఏదైతే ఆ వాసనకు వాళ్ళ లంగ్స్ ఖరాబ్ అయ్యి రకరకాలు జరుగుతాయి, వాళ్ళ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వస్తాయని భావనతోనే అది తీసేస్తే వాళ్ళకి మంచి ప్లేస్లో ఇస్తే, మంచి వాతావరణంలో ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతాయని భావనతోనే ఈ మూసి ప్రస్థాన తీసుకొచ్చారు. అది జరుగుతుంది. అది జరగకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారంటే ఇప్పుడు వెనకాల ఉన్న ఈ రియల్ ఎస్టేట్ ఎవరు బాగా వేల కోట్లకు కొమ్ము కాసిన వాళ్ళు ఆడిస్తున్నారు కొందరితో. కొందరు ల్యాండ్స్ కబ్జాలు చేసి దానిలో కబ్జా చేసి పెడుతున్నారు. కొన్ని రూమ్లు కట్టి ఇది కట్టి ఎవరో మామూలు పేదవాళ్ళని పెట్టి వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. అది అన్నీ నడుస్తున్నాయి, ఎంక్వైరీ నడుస్తుంది. దానివల్ల జనాలకు నష్టం కాదు. అది తెలవక రియల్ ఎస్టేట్ ఇదైతే రియల్ ఎస్టేట్ చేసేవారు బాగా ఆసాంలే, బాగా కోటీశ్వర్లే. దానివల్ల పేదలకేం నష్టం లేదు కదా. పేదలకు చేకూరనికి ఎన్నో చేస్తున్నాం కాబట్టి హైడ్రావిని తీసుకొస్తుందంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నారు. దాని వెనక కబ్జా కోర్లు ఉన్నారు ఎందరో. ఆ కబ్జా కోర్లను అడ్డుకట్టేయాలనే ఈయన ఉద్యమిస్తున్నాడు. చేసే కబ్జాలను ఇచ్చేస్తున్నాడు. పేదలు కూడా ఒకరిద్దరు జరిగిన వాళ్ళు కట్టిస్తామన్నా కూడా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కట్టించి వాళ్ళకు అట్లాంటి ఆరోగ్యరీత్యా ఇది కావద్దనే కదా. అవును, ఆయన అవుతారు కూడా, మళ్ళీ అవుతారు కూడా. ఆయన కావాలని కోరుకుంటున్నాం. ఆయన పాలన గతంలో మరి ఆయన ఎవరు సీఎం రాజశేఖర రెడ్డి గారు ఎలా తిరిగి ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా అలా కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి గారు. తెలియక కొందరు ఇప్పుడు వచ్చి సీఎం అయింది అంటారు. కాదు, ఆయన కష్టపడ్డాడు కాబట్టి తెలంగాణలో వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం ఆయనే, రేవంత్ రెడ్డి గారే.
ఆయన ఒక చరిస్మా, ఆ ఒక చరిస్మా వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కష్టపడ్డారు, మిగతా వాళ్ళు కూడా కాదని కాదు, అందరు కష్టపడ్డారు. కానీ ఆయన చరిస్మా, ఆయన ఉద్యమించాడు, కష్టపడ్డాడు, ఎన్నో ఆటుపోట్లు పడ్డాడు. లేకపోతే చూడండి, చిన్న ఇష్యూ కోసం ఆయన ఇంట్లో డోర్లు బద్దలు కొట్టి మరీ తీసుకొచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆయన ఆయన పెద్ద ఏది క్రిమినలా, ఏది ఆయన పెద్ద టెర్రరిస్టా, ఏదైనా మర్డరిస్టా, రేపిస్టా, అలా అంత దౌర్జన్యంగా తీసుకొచ్చారు, అంత భయభ్రాంతులకు గురి చేశారు. కానీ మా తెలంగాణలో మా పాలమూరు నీళ్ళు ఆగిన వాళ్ళు ఎవరు ఆ భయానికి ఇదే లేదు. గతంలో ఆయన భయపడలే, ఎదిరించిండు, ఉద్యమించుడు, పులిబిడ్డలాగా మీసం తిప్పిండు. అదే మా జిల్లా పౌరుషం, అదే మా ఏది పాలమూరు జిల్లా పౌరుషం. Subscribe us and press the bell icon for more interesting updates.